ఎడారిలో సెలయేర్లు మే 14వ తారీఖు. దేవుడు తనతో చెప్పిన ప్రకారము ఆ దినమందే ఆదికాండము 17వ అధ్యాయము 23వ వచనం. వెంటనే కనబరిచే విధేయత, ఆలస్యమైన విధేయత అవిధేయత క్రిందే లెక్క. దేవుడు మనల్ని ఒక పనికి పిలుస్తున్నప్పుడు మనతో ఒక నిబంధన చేయబోతున్నాడన్నమాట. ఆ పిలుపుకి లొంగడమే మన కర్తవ్యం. ఆ నిబంధన మేరకు మనకు రాబోయే ప్రత్యేకమైన ఆశీర్వాదాలు ఇవ్వటం దేవుని వంతు. విధేయత చూపించే ఒకే ఒక పద్ధతి ఏమిటంటే అబ్రహాము లాగా ఆ దినమందే విధేయత చూపటం. చాలాసార్లు మనం చేయవలసిన పనిని వాయిదా వేసి తరువాత ఎప్పుడో చేస్తూ ఉంటాము. అసలు బొత్తిగా చేయకపోవడం కంటే ఇది నయమే. కానీ ఇలా చేసిన పని ఆలోచించి చూస్తే చెయ్యాలి కాబట్టి ఉసురో అంటూ చేసిన పని. ఈ పని అవిటిది, అందం సందం లేనిది. వాయిదా పడిన నెరవేర్పు దేవుని నుండి పూర్తి ఆశీర్వాదాలను ఎప్పుడూ తీసుకురాలేదు. వెంటనే నెరవేర్చిన బాధ్యత అయితే దేవుడు ఇవ్వటానికి సంకల్పించిన ఆశీర్వాదాలను సంపూర్ణంగా తీసుకువస్తుంది. ఆలస్యం చేసే మనల్ని మనం నష్టపరుచుకుంటూ దేవుడిని మన తోటి వాళ్ళను కూడా నష్టపరచడం ఎంత దురస్థితి. ఆ దినమందే అన్నది అబ్రహాము పనులు చేసే పద్ధతి. ఇప్పుడే మీరు చేయాల్సిన వాటిని నెరవేర్చండి. మార్టిన్ లూథర్ అంటాడు, నిజమైన విశ్వాసి ఎందుకు అనే ప్రశ్నని సిలువ వేయాలి. ప్రశ్నలకి తావు లేకుండా కట్టుబడాలి. నా మట్టుకు నేనైతే ఏదో ఒక సూచన, అద్భుతం కనిపిస్తే తప్ప నమ్మని వారిలో చేరను. సందేహానికి తావు లేకుండా నేను నమ్మకం ఉంచుతాను. ఎదురు చెప్పడం మన పని కాదు, బదులుగా తర్కించడం తగదు. దాటరాదు మన అవధి, చావుకైనా తెగించి చేయడమే మన విధి. విధేయత విశ్వాస ఫలం, సహనం ఆ చెట్టుకు పూసిన పూలగుత్తి. Thank you. Please like, share and subscribe. God bless you.